తెలంగాణకు వర్షాకాలం ముప్పు పొంచి ఉంది. మున్ముందు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే హైదరాబాద్లో మాత్రం ఎప్పటిలానే పరిస్థితి దారుణంగా ఉంది. ఎండాకాలం ముగిసేలోపే నాలాల పూడికతీత పూర్తి కావాల్సిన ఇప్పటి వరకు ముందడుగు పడలేదు. భాగ్యనగరానికి వర్షం వస్తుందంటేనే భయం పట్టుకుంటోంది. ముసురు పడితే చాలు ముప్పు ముంచుకొస్తోంది. దానికి ప్రధాన కారణం నగరంలోని నాలాలు. ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే నాలాల్లోని పూడికను తీసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చూడాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు ఈసారి ఆ ఊసే ఎత్తడం లేదు. ఎండాకాలం చివరి నాటికే నాలాల పూడికతీత ప్రక్రియను 100% పూర్తి చేయాలనే నిబంధనలు ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఆ పనిని గాలికొదిలేశారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల చేదు జ్ఞాపకాలు నగర ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నాలాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర చెత్తాచెదారం కారణంగా వరద నీరు ముందుకు కదలలేక వెనక్కి తన్నింది. ఫలితంగా నగరంలోని వందలాది బస్తీలు చెరువుల్ని తలపించాయి. లోయర్ ట్యాంక్ బండ్ పరిధిలోని పలు బస్తీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి సర్వస్వం కోల్పోయారు. చిన్నపిల్లలు, వృద్ధులతో తెల్లవార్లు నిద్ర లేకుండా నరకయాతన అనుభవించారు. ఈసారి కూడా పూడికతీత చేపట్టకపోవడంతో మళ్లీ ఆ నరకం చూడాల్సి వస్తుందేమోనని లోయర్ ట్యాంక్ బండ్ పరిసర బస్తీల ప్రజలు వణికిపోతున్నారు. ఈ సంవత్సరం 90% మేము పూడికతీత తీసేసాము, నాలలో ఉన్నటువంటి చెత్త అంతా తీసామని చెప్తున్నారు. స్వయంగా మీరు ఒకసారి కెమెరా ఇటు చూడండి, టన్నుల కొద్ది చెత్త ఉంది. ఇక్కడ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కు నియర్లో ఉన్నటువంటి బాగ్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నాలాలు ఒకసారి మీరు పరీక్షించండి. జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి వాటర్ ఫ్లో అయిందంటే ఆటోమేటిక్గా ఈ చెత్త మొత్తం టన్నుల కొద్ది ఉన్న చెత్త నాలాల మొత్తం జామ్ అయిపోతుంది. ఇందిరానగర్, లోయర్ ట్యాంక్ బండ్, బాగ్లింగంపల్లిలో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం నిండిపోతాయి. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా రావడం వల్ల మా బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరూ రాత్రే లేచి పిల్లల్ని పట్టుకుని సామాన్లన్నీ వదిలేసి మేము ఇల్లులు కూడా వదిలేసి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ తీసామంటున్నారు. పోయిన సంవత్సరం తీసిన ఆనవాళ్ళు కూడా కనపడ్డాయి, కానీ ఈ సంవత్సరం అసలు తీసినటువంటి దాఖలాలే లేవు. టన్నుల కొద్ది చెత్త ఇవన్నీ వర్షం వస్తే నాలాలలో జామ్ అయిపోతాయి. ఆల్రెడీ ఎండాకాలంలోనే ఈ నాలా పరిశుద్ధన చేయాలి, కానీ చేయలేదు. ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ చెబుతున్నారు. మొన్నటికి మొన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో వర్షాకాలం ముందస్తు జాగ్రత్తలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో నాలాలు చెత్తతో నిండిపోతే 90% పనులు ఎక్కడ జరిగాయని బస్తీవాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు తప్పుడు నివేదికలిచ్చారని మండిపడుతున్నారు. మాకు వర్షం వచ్చి మొత్తం నీళ్ళ మొత్తం ఇల్లు మొత్తం నిండిపోయింది. మాకు ఇబ్బంది అవుతుంది. మాకు చెత్త చెదారం అంతా సాఫ్ చేస్తలేరు. ఇక్కడ నాలాల నుంచి కూడా నీళ్ళు పోవట్లేదు. పోయిన సంవత్సరం కూడా మస్తు వర్షాలు వచ్చి మొత్తం పాడైపోయినాయి మా ఇంట్లో వస్తువులన్నీ. ఇప్పటి వరకు కూడా ఏవి చేస్తలేరు, పట్టించుకుంటలేరు. లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చి ఇక్కడ కాలువ మొత్తము చెత్త బ్లాక్ అవ్వడం మూలంగా వాటరు పోవడానికి ఛాన్స్ లేకుండా మా బస్సులో మొత్తం ఇళ్ళలోకి వచ్చేసినాయి వాటర్. లాస్ట్ ఇయర్ కష్టంగా బయటపడ్డాము. ఈ ఇయర్ వర్షాలు స్టార్ట్ అయినాయి. మాకు ఈ ప్రాబ్లం ఇప్పటివరకు సాల్వ్ చేయలేదు. ఆ చెత్త క్లీన్ చేయట్లేదు. వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తక్కువ వర్షం ఉన్నది కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెవీ రెయిన్ వచ్చిందనుకోండి, మళ్ళీ మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి. గత సంవత్సరమే 4 రోజుల వరకు మాకు ఎటువంటి సాయం లేదు. ప్లస్ చాలా ప్రాబ్లం అయింది మాకు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని ఆ నాలాలు క్లీన్ చేయించి మాకు ఈ ప్రాబ్లం లేకుండా చేయాలని అనుకుంటున్నాం. అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ఈసారి కూడా భాగ్యనగరానికి ముంపు తప్పేలా లేదు. ఇప్పటికైనా కాగితాల కహానీలు ఆపి గ్రౌండ్ లెవెల్లో పనులు మొదలెట్టకపోతే బస్తీవాసులు ఆగమాగం కాక తప్పదు.